మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు శ్రీనివాస్ రెడ్డి వెంకటరెడ్డి. కొత్తగా 16 కార్పొరేషన్లట. కుల వృత్తులకు ఆర్థికంగా అండ, అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు, కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ, 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు, మహిళా సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్, రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం. మరి ఆ జీవో 46 మీద ఏం నిర్ణయం తీసుకున్నారు? దానికి ఒక కమిటీ చేసినామని ఒక సాకు చెప్తారేమో. మరి సరే, భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లకి కమిటీ, మరి ఆల్రెడీ నష్టపోయిన విద్యార్థుల కోసం ఏంటి మీ మీ కార్యాచరణ? దాని మీద డిస్కషనే లేదు. తెలంగాణలో కుల వృత్తులకు ఆర్థికంగా అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు కార్పొరేషన్లు లేని సామాజిక వర్గాలకు కొత్తగా 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయబోతుంది. అర్హులైన పేదలందరికీ కొత్త తెల్ల రేషన్ కార్డులు అందజేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలయ్యేందుకు వీలుగా అవసరమైన విధి విధానాలు రూపొందించి నివేదికను అందజేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. డిఎస్సి అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇది నిజంగా వాళ్ళకి ఒక గుడ్ న్యూస్గా చెప్పాలి. మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో బ్రాండింగ్ కల్పించాలని తీర్మానించింది. సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు ఆమోదించారు. ఆ వివరాలు మంత్రులు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను 100 రోజుల్లో పూర్తి కాకుండానే అమలు చేస్తున్నాం. గత శాసనసభ సమావేశాల్లో కులగణన సర్వేకి తీర్మానం చేశాం. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. కుల వృత్తులకు ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేయబోతుంది. గత ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు కేటాయించిన వాటిని ఖర్చు పెట్టలే. మా ప్రభుత్వం బలహీన వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని బలోపేతం చేయాలి అని నిర్ణయించింది. గీత కార్మికుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నది. వారికి సురక్షిత మోకులు ఇవ్వాలని మంత్రివర్గం ప్రతిపాదించింది. నిషేధిత భూముల అన్యాక్రాంతంపై విచారణ కొనసాగుతోంది. బాధ్యులపైన చర్యలు తీసుకుంటాం. మంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలు. సోమవారం భద్రాచలంలో ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి చట్టబద్ధత కల్పిస్తూ మంగళవారం కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. తొలి విడతగా 4,50,000 ఇళ్లు అందజేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వబోతున్నాం. స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాం. ఇందుకు 22,500 కోట్లు కేటాయించాలని మంత్రివర్గం తీర్మానించింది. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పైరవీలకు తావు లేకుండా అర్హులైన పేదలందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తాం. లబ్ధిదారులను గ్రామ సభల్లోనే ఎంపిక చేస్తారు. సంతోషం. ఎందుకంటే మొన్న ఒక వార్త చూసిన, ఇదంతా మళ్ళీ మంత్రులు, ఎమ్మెల్యేలే డిసైడ్ చేస్తారు అని. సో అసలు వాళ్ళ చేతిలో పెట్టడానికే వీల్లేదు. ఆ రాజకీయ నాయకుల చేతులు ఎప్పుడైతే ఇవి పెడతారో కథమే. అవి గ్రామ సభ పెట్టాలి, గ్రామ సభలో తీర్మానం చేయాలి. ఎవరైతే కడు పేదరికంలో ఉన్నారో వాళ్ళకి ఇల్లు రావాలి. సో ఆ దిశగా ప్లాన్ చేయండి. అసలు యాక్చువల్గా ఏంటంటే, మీరు జాగా ఉన్న వాళ్ళకి అని అంటున్నారు, కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏమీ లేని వాళ్ళకి ఇవ్వాలి. ఏమీ లేని వాళ్ళకి ఇల్లు కట్టించిన తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్తే బాగుండేది. సరే, ఏదో నడుస్తున్నది, నడవనియండి. వచ్చే 5 సంవత్సరాల్లో స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు 15 అంశాలతో మహిళా శక్తి ప్రత్యేక పథకం ఏర్పాటు చేయనున్నాం. మహిళా సాధికారతలో భాగంగా వారి కోసం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 1-2 ప్రదేశాల్లో విశాలంగా 25 నుంచి 30 ఎకరాల స్థలాలు కేటాయిస్తాం. మహిళా సంఘాలు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసేలా వసతులు కల్పించబోతున్నాం. ఇవన్నీ ఎట్లా చేస్తారండి? 5,400 కోట్ల రూపాయలకు సంబంధించిన స్త్రీనిధికి సంబంధించిన వ్యవహారంలో గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాసాగర్ రెడ్డి అనే ఒక ఆఫీసర్ని పెట్టుకొని మొత్తం మింగిపడేసినాడు. ఇది పెద్ద దుమారం రేగింది. స్టిల్ అదే ఆఫీసరు, అదే రిటైర్డ్ ఆఫీసరు, 75 ఏళ్ళు, గంటకు 4 సార్లు బాత్రూమ్ పోవాలి. ఆయన తెచ్చి అక్కడ ఎండీగా పెట్టి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆయన మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు. మరి ఇట్లాంటి అవినీతి ఆరోపణలను ఆఫీసర్లను పక్కన పెట్టుకొని ఏమి మీరు 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 కోటీశ్వరులను చేస్తారు మహిళలని చెప్పండి? ఈ చిన్న చిన్న విషయాలను కూడా మీరు చేయలేరా? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, కార్పొరేషన్లు అనేది పెద్ద మోసం అండి. మరి వీళ్ళు ఎంతవరకు చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇవి కేవలం ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక్కొక్క చైర్మన్ని చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకో ఇంకెవరికో ఆ పదవులు ఎవరెవరికైతే లేవో వాళ్ళందరికీ ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక్కొక్క చైర్మన్ పదవి వస్తుంది. ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తున్నారు తప్ప ఆ కార్పొరేషన్ ఎవరి కోసమైతే, ఏ ప్రజల కోసమైతే, ఏ వర్గాల ప్రజల కోసమైతే తీసుకొచ్చినారో వాళ్ళకి న్యాయం చేసే దిశగా ఆలోచించట్లే. గతంలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఎంబీసీ కార్పొరేషన్ పెట్టిండు కేసీఆర్. ఫస్ట్ చైర్మన్గా ఆయన తాడూరి శ్రీనివాస్ గారిని చైర్మన్గా పెట్టిండు. ఏ పైసలేవి?
ఏవి పైసలేవి 1000 కోట్లు అన్నాడు, కథం ఇక అది అటే పోయింది. అది ఇక తర్వాత ఆయన పీరియడ్ అయిపోయింది, పాలక మండలి టైం అయిపోయింది, మళ్ళీ ఇంకొకరిని నియమించింది కూడా లేదు. ఈ కార్పొరేషన్లు కేవలం పదవులు ఇవ్వడానికి తప్ప ప్రజలకు పనికొచ్చే విధంగా లేవు. సో దాన్ని మారుస్తారని మేము అనుకుంటున్నాం, చూద్దాం ఏం చేస్తారన్నది. ఇప్పటి వరకు రైతులకు 55% రైతు భరోసా ఇచ్చాం, 2 రోజుల్లో 93% పైగా పంపిణీ చేస్తాం అంటే ఇంకా రైతు బంధు అందరికీ రాలే, కేవలం 4-5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే వచ్చింది, ఇంకా చాలామందికి రావాలి. అసలు యాక్చువల్గా వీళ్ళు ముందుగానే గవర్నమెంట్లోకి రాగానే గైడ్లైన్స్ చేసి అందరికీ రైతు బంధు కాకుండా మొత్తం అందరినీ కట్ చేసి అవతల పడేసేది ఉండే. గుట్టలకి, సాగు భూమి లేని వాళ్ళకి, సాగులో లేని భూమికి, ఇవన్నీ పక్కన పెట్టి కనీసం ఆ డబ్బులు కౌలు రైతులకో ఇంకెవరికో ఇంకో రకంగా ఉపయోగించుంటే బాగుండేది. కానీ ఆ ప్రయత్నం వీళ్ళు చేయలే. వేసవిలో సాగునీటికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు పడలే, దీనివల్ల రిజర్వాయర్లో నీటి నిల్వలు పడిపోయాయి. క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణకు శేరిలింగంపల్లి మండలంలోని సాయి సింధు ఫౌండేషన్కు గత ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు 2 లక్షల చొప్పున లీజుకు 15 ఎకరాల భూమిని కేటాయించగా దాన్ని సమీక్షించిన ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి 1 కోటికి లీజు పెంచినట్టుగా తెలిసింది. అయితే ఆ 1 కోటి లీజు 1 ఎకరానికా లేదు మొత్తం 15 ఎకరాలకు అనేది తెలియాల్సి ఉన్నది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఇచ్చిన స్థలం లీజును కూడా మరో 30 ఏళ్లకు పొడిగిస్తూ ఆమోదించింది. సరే, ఆసుపత్రి కొంత ఏమన్నా ఉపయోగపడుతుందో అనుకుందాం. అసలు అంటే ఇప్పుడు ఏమైంది, సాయి సింధు ఫౌండేషన్కి సంబంధించింది క్యాన్సిల్ చేసేస్తున్నాం, ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అని హైకోర్టులో కేసు, హైకోర్టు కూడా అదే చెప్పినది. ఇప్పుడు దాన్ని వీళ్ళు మార్చి గతంలో కేసీఆర్ చాలా తక్కువ ధరకి చేసిండు. ఇప్పుడు ఈ హాస్పిటల్ వల్ల పేద ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉన్నదా చెప్పండి? ఎవరినది? ఒక ఫార్మా ఎవరైనా పార్థసారథి రెడ్డి అనే ఒక ఫార్మా కంపెనీకి సంబంధించిన వ్యక్తిది. అది మొత్తం కరోనా టైంలో జనాల రక్తం దాగిన మనుషులది. అది కేసీఆర్ బ్యాచ్ది. అది ఇది దాన్ని మొత్తం క్యాన్సిల్ చేసిన వెనక్కి తీసుకుంటున్నామని అట్లా ఇట్లా చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ ఎంతకో అంతకు చేసి మళ్ళీ దాన్ని కట్టబెడుతున్నారు. అందుకే చెప్తున్నాం కదా, అండ్లున్నోళ్ళు, ఇండ్లున్నోళ్ళు, ఇంకో దాంట్లో ఉన్నోళ్ళు అంతా దోస్తులే, అన్నీ ఒకే తాను ముక్కలే, జనమే పిచ్చోళ్ళు ఇక్కడ. ఇప్పుడు నేను ఏమైనా సమాజానికి సేవ చేసి క్యాన్సర్ ఆసుపత్రి పేద ప్రజలకు ఉపయోగపడేలాగా అక్కడ కడుతున్నాడా ఆయనకి ఇవ్వడానికి? యశోద ఆసుపత్రికి ఇచ్చినారు. యశోద ఆసుపత్రి జనాల కోసం, జనాల కష్టం, జనాలు రోగాలు వస్తే ఫ్రీ ట్రీట్మెంట్ చేయడానికి ఏమైనా దాన్ని ఉపయోగిస్తుందా? వ్యాపారం చేసుకుంటారండి, ఏముంది అక్కడ? వ్యాపారం కొనుక్కోమనండి. ఏ మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే ఉన్నదో అదే మార్కెట్ వాల్యూ ప్రకారం కొనుక్కోమనండి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసు, వీళ్ళు గతంలో ఏం చేసినారో తెలుసు. కరోనా పేరుతో, మెడిసిన్ పేరుతో ఎంత పెద్ద ఎత్తున జనం రక్తం దాగినారో తెలుసు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట్, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదించింది. 2,945 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోతున్నారు. 10 మండలాల్లోని ఆయకట్టుకు స్థానికంగా తాగునీటికి ఈ ఎత్తిపోతల ద్వారా 7 టీఎంసీలు తరలిస్తారు. ముందుగా ప్రతిపాదించిన భూగర్భ సొరంగాల స్థానంలో ప్రెషర్ మెయిన్ నిర్మాణాలు చేపట్టాలని భావిస్తుండగా అదనంగా 500 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించి త్వరలో టెండర్లు పిలుస్తారు. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కదా మీకు. ఇప్పుడు సాయి సింధు ఫౌండేషన్కి సంబంధించిన భూములు గుర్తొచ్చినాయి కదా, దాన్ని కూడా దాని లీజు రేటు పెంచి మళ్ళీ ఆయనకే ఇవ్వాలన్న ఒక నిర్ణయానికి వచ్చినారు కదా. దీన్ని బయట పెడదాం మనం, ఎందుకంటే ఎంతకు లీజుకి ఇచ్చినారు అన్నది క్లారిటీ రావాలా. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు, డౌట్ లేదు. అందులో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ వ్యవహారం నడిపించి ఉంటారు, డౌట్ లేదు. మనం నెక్స్ట్ చూద్దాం అది ఇవ్వాలే. దాంతోపాటు ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ఈ సాయి సింధు ఫౌండేషన్ ఆపోజిట్లోనే వెలమ సంఘానికి, వెలమ భవన్కి ఒక 5 ఎకరాల భూమి ఇచ్చినారు. ఉత్తగానే 5 ఎకరాల భూమి. పక్కనే కమ్మ సంఘానికి 5 ఎకరాల భూమి ఇచ్చినారు. 10 ఎకరాల ఎంత విలువైన భూమి. పోనీ అదేమన్నా భూమి గవర్నమెంట్ ల్యాండా? పేద ప్రజలు, అక్కడ ఒక ముస్లిం ఫ్యామిలీ, పేద ముస్లిం ఫ్యామిలీ వాళ్ళు సాగు చేసుకుంటుంటే వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ వెలమ సంఘానికి కేటాయించినాడు. వాళ్ళు కొట్లాడుతున్నారు స్టిల్ ఈనాటికి కూడా. ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో కోకాపేట్ ఆ ఏరియాలో తెలంగాణ రాష్ట్ర సమితి, అదే ఈ బీఆర్ఎస్ కేసీఆర్ మొన్న అధికారం పోయే ముందు 11 ఎకరాల భూమి తీసుకున్నాడు. 11 ఎకరాల భూమి, ఆ పక్కనే 100 కోట్ల ధర బలికిందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. 100 కోట్లు వదిలిపెట్టండి, 50 కోట్లే వస్తుంది అనుకుందాం. దగ్గర 600 కోట్ల రూపాయల భూమి. మరి దాని మీద ఎందుకో నిర్ణయం తీసుకోరు?
అది ఎందుకు వెనక్కి తీసుకోరు? పోనీ కేసీఆర్కి ఏమన్నా పార్టీ ఆఫీస్ లేదా? అద్భుతంగా పార్టీ ఆఫీస్ ఉంది. ఆ పార్టీ ఆఫీస్ కూతవేడు దున్నల్లో మరో కొన్ని వేల గజాల భూమి తీసుకున్నాడు. ఆ భూమి తీసుకున్నాక మళ్ళీ 11 ఎకరాల మీద పడ్డాడు. మరి ఈ గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదా?